ఈ ఆర్ట్ గ్రూప్ వాళ్ళైతే పాపం ఓజేసిన ఏం చేసినా గ్రూప్ గేమ్ అని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. నిజంగా ఆటో గేమ్‌లో అయితే అసలు వాళ్ళసలు గ్రూప్ గేమే ఆడలేదు. అక్కడ యష్మిని కావాలని అవినాష్ క్వెషన్ చేయడం ఎలా ఉందంటే, మీరు గ్రూప్ గేమ్ ఆడారు, మీరు గేమ్ ఆడారు అనేసి నిజంగా ఆ అమ్మాయినైతే లిటరల్లీ ఎలా క్వెషన్ చేశాడంటే, "నువ్వు గ్రూప్ గేమ్ ఆడావు కదా!" అమ్మాయి ఆడకపోయినా నిజంగా వాళ్ళని ఎమోషనల్‌గా అందరూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలన్నా భయపడుతున్నాడు. పృథ్వీ లాంటి బాగా ఆడే ప్లేయర్ కూడా అసలు తొయ్యడానికి భయపడి కామ్‌గా కూర్చున్నాడు. రోహిణి వచ్చి తోసేదాకా వెయిట్ చేశాడు. ఇంక సెకండ్ టాస్క్‌లో కూడా అంతే. విష్ణు గేమ్ ఇంకక్కడ గ్లాసెస్ లేవని తోసేస్తే తేజది, "నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు. యష్మిని ఎందుకు తోయలేదంటే" పాపం ఆ అమ్మాయి యష్మిది కూడా తోయాల్సొచ్చింది. ఎందుకంటే యష్మి తోసినా యష్మి విన్ అవ్వదు. విష్ణు కంటే ఎక్కువ రాదు. ఇంక ఈ అబ్బాయి ఇలా అన్నందుకు ఆ అమ్మాయి తోసేయాల్సొచ్చింది. ఇదేంటిది అసల గ్రూప్ గేమ్ ఏం చేసినా గ్రూప్ గేమ్ అని భయపెట్టడం ఏంటి? అవినాష్, నిజంగా తేజ వీళ్ళంతే వాళ్ళని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. వాళ్ళతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళకది అర్థం కావట్లేదు. వాళ్ళు డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే పేరెంట్స్ వచ్చి చెప్పారు. మొన్న వీళ్ళందరూ వచ్చి చెప్పారు. ఏం చేసినా గ్రూప్ గేమ్ అవుతుందని